చేసుకోవాలనేటువంటి అభిమానం అంటూ ఉండాలి. లేకపోతే ఎలక్ట్ చేసుకున్నటువంటి సభ్యులన్నా మంచి వాళ్ళకి ఉండాలి. లేకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పోలారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారన్నా వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. నన్ను ముఖ్యమంత్రి గారు అడిగారు ఇన్ఛార్జ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టినప్పుడు ఎవరు చేద్దామన్నారు. అప్పుడు పోలారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చారు. అప్పుడు పరిచయం కాలేదు. అయితే ఎంత ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు చెప్పారంటే నువ్వు ఏం చెప్తావో వాళ్ళిద్దరు కలిసి కరెక్ట్గా ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ గా తీసుకుంటే నువ్విద్దరు కూడా దూడ ఎదురు మాది ఇద్దరు కలిసి ఉంటేనే వ్యవసాయం సాగుతుంది తప్ప ఈ మాధ్యమంలో చిన్నగలుగుతాం తప్ప లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళిద్దరిని కూడా ఒక చోట పెట్టి మాట్లాడి ఇద్దరిని కూడా ఇన్ఛార్జ్ చేసేందుకు ఈ రోజు నిజంగా వారు డెఫినెట్ గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో తీసుకొస్తారని మరి అంతేకాదు ఈరోజు మార్కెట్ యార్డులో కావచ్చు మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత దీని మీద ఎంత నమ్మకం ఉందంటే ప్రతి మెంబర్కి ఎంతో కొంతమంది వాళ్ళ నెంబర్ వస్తారు. కానీ ఇన్ని వందల వేల మంది వచ్చారంటే వాళ్ళ మీద నమ్మకంతో తప్పకుండా ఈ యొక్క మార్కెట్ యార్డు 3 పూలు 6 రూపాయల కింద దినాభివృద్ధి చెందుతారని రాయంలో నేను ఆశిస్తున్నాను. మరి ఈ విషయంలో 2 మాటలు చెప్పాలి. వ్యవసాయం ఈరోజు నిజంగా చాలా భారంతో ఉన్నటువంటి వ్యవసాయం చాలా కష్టకాలంలో ఉన్నాం. వ్యవసాయదారునికి గిట్టుబాటు కావటం లేదు. ఎరువులు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో చూస్తే వ్యవసాయ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి కూడా కష్టకాలంలో ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచి కాదు నిర్మల కాలం నుంచి కూడా రైతుల కోసం ఏ రకంగా చేయాలి, రైతులు లేని రాజ్యం లేదు అన్నటువంటి నమ్మినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సభామూలకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు 5 రూపాయలు ఒప్పుకుంటే నేను చెప్తారమ్మా, ఒక సూది కావాలన్నా దారం కావాలన్నా లండన్ నుంచో జర్మనీ నుంచో తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ రోజు గోధుమలు కానీ పాల డబ్బాలు కానీ మనకంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రావాలంటే అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చాల్సినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా ప్రాజెక్టులు లేకపోవడం. కనుకనే ఆ రోజు నెహ్రూ గారు ఈరోజు నాగార్జున సాగర్ అయితేనేమి, శ్రీశైలం అయితేనేమి, శ్రీరామ్ సాగర్ అయితేనేమి ప్రాజెక్టులన్నీ కట్టి ఈరోజు ఇరిగేషన్ తీసుకొచ్చి ఈరోజు ఎగుమతి చేసే పరిస్థితులు తీసుకొచ్చామంటే కేవలం కాంగ్రెస్ పరిపాలనలో పంచవర్ష ప్రణాళికల్లోనే అయినా తప్ప ఇంకో దాంట్లో కాలేదనేది సత్యం. మరి అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అనే కాకుండా ఇందిరాగాంధీ దగ్గర నుంచి దళితులను బడుగు వర్గాలను రైతు పేదవారిని రైతు కూలీలను దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క రైతుల గురించి రైతాంగం గురించి కృషి చేయడం జరిగింది. వాటి గురించి ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు మరి జలయజ్ఞం పెట్టాం. వైఎస్ రాజశేఖర కార్యాలయంలో ఇండిపెండెన్స్ వచ్చిన ఇచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుందని సమావేశంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఎప్పుడో కళ్ళ కూడా ఉంచలేదు. ఏదో పావులో దిక్కన చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఈ సమయంలో ₹1,00,000 పూర్తిగా 2 పంటల్లో వ్యవసాయ ఖర్చులు తక్కువ చేసుకోవడానికి మండలంలో 10 గ్రామాలను తీసుకొని ఒక్కొక్క గ్రామాన్ని సొసైటీ వాళ్ళు చేసి ఉచితంగా ఒక ట్రాక్టర్ ₹5,00,000 ట్రాక్టర్ ఉచితంగా ఇచ్చి వాటితో వ్యవసాయ ఖర్చులు తక్కువ చేయడానికి ఈ రోజు మొట్టమొదటిసారి ప్రతి మండలంలో కూడా ఉచితంగా ట్రాక్టర్ వచ్చిన ఘనత కూడా కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుందని
ఇన్పుట్ సబ్సిడీ కానీ కంపెన్సేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మార్కెట్ యార్డులను కూడా సెన్సింగ్ చేసి 3,400 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉంది, కానీ సరిపోవడం లేదు. ఇంకా కూడా కావాలి. దానికి తప్పకుండా